హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలనే దేవుని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నానండి. ఈ రోజు వచ్చేసి వీడియో ఏమంటే ఏం లేదండి, ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే మీకు చూపించాను కదా, పోస్ట్ కూడా చేశాను. అలాగే స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టలేదండి, చాలా లేట్ అయిపోయింది. దగ్గర దగ్గర 2 వీక్స్ అయిపోయింది అనుకుంటా. నేనైతే చూడలేదు, చాలా రోజులు అవుతుంది కాబట్టి ఇంకా నాకు ఈ పనుల వల్ల ఇవన్నీ చేసుకుని ఇంకా రెడీ అయిపోయానండి. వెళ్ళిపోతాకి 10:30 అయింది. ఇప్పుడైతే చూడండి, బ్లౌజ్ ఎల్బో హ్యాండ్స్ పెట్టుకున్నాను. అలాగే ఈ శారీలో క్లాత్ తోటి అయితే సన్నగా ఇలా పైపింగ్ కోట్ అయితే వేసానండి. బ్లౌజ్ మొత్తం బ్యాక్ అంతా చూపిస్తాను మీకు. ఎక్కడ కూడా నాకు ఉబ్బులు కానీ, ఇక్కడ షేప్ కూడా చూసారు కదా, చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా వచ్చిందండి. ఎక్కడ ఉబ్బులు అనేది లేకుండా, షేప్ అవుట్ అవ్వలేదు. ఫ్రంట్ బాగుంది, బ్యాక్ బాగుంది. బ్యాక్ ఏంటంటే నేను పలకల మేడ పెట్టాను అనమాట. చూపిస్తాను చూడండి ఎలా ఉందన్నది. చూసారు కదా, బ్లౌజ్ అయితే చాలా బాగా కుదిరిందండి. ఎల్బో హ్యాండ్స్ పెట్టాను. హ్యాండ్ నాకు ఇలా ఉంటేనే చాలా బాగుంది అని అందరైతే చెప్తున్నారండి. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే యూట్యూబ్ ఛానల్ మన యూట్యూబర్ అందరితోటి అయితే సెలబ్రేషన్ చేసుకున్నాను. 5,000 సబ్స్క్రైబర్లు అయిన తర్వాత నేనైతే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. మీకు ఈ బ్లౌజ్ ఎలా ఉంది అన్నది చెప్పండి, కామెంట్ చేయండి. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ మాత్రం ఇవ్వటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఇదిగోండి, ఫ్రంట్ పార్ట్ మొత్తం తయారు చేసేసాను. మొత్తం లోడింగ్ చేసిన తర్వాత లైనింగ్ అంతా కూడాను ఇలాగా మనకి షేప్ బెల్ట్ని లోడింగ్ చేశానండి. అయితే ఫ్రంట్ పార్ట్ని స్టిచ్చింగ్ చేసిన వీడియో అయితే పోస్ట్ చేశాను కదా, ఈ డాట్లు ఎలా వేసుకోవాలి, కప్పు ఎలా రెడీ చేసుకోవాలనేది చూపించాను కదా. అయితే మొత్తం రెడీ చేసి పెట్టేశానండి. షేప్ బెల్ట్ వీడియో అయితే నేను పెట్టలేదు. అలాగే బ్యాక్ పార్ట్కి నడుం బెల్ట్ కూడా స్టిచ్ చేసేసానండి. ఇది పైపింగ్ థ్రెడ్ తోటి మనం ఇలా పలకల మెడకి థ్రెడ్ పైపింగ్ అనేది శారీలో వచ్చిన క్లాత్ అయితే వేసుకోవాలండి. చూడండి, బ్యాక్ పార్ట్ని అయితే నేను ఎలా కొలుచుకుంటున్నానంటే, ఆది బ్లౌజ్ షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ దగ్గర నేను ఇక్కడ చేయి దగ్గర మనకి డాట్లు వస్తాయి కదండి, ఈ డాట్ల దగ్గర నుంచి షేప్ బెల్ట్ ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ బెల్ట్ దగ్గర డాట్ దగ్గరికి పట్టుకుని ఇలా కొలుచుకుని చూసుకోవాలండి. ఎక్కువ తక్కువ వస్తే కనుక ఇప్పుడే మనం సరి చేసుకోవాలన్నమాట. చూడండి, కరెక్ట్గా ఉందన్నమాట. ఇక్కడ షోల్డర్ దగ్గర అయితే నేను ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం ఉంచానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి బుక్స్ పెట్టి కాజా పట్టి స్టిచ్చింగ్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబర్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇచ్చి అయితే చూడమని మిమ్మల్ని అందరినీ అయితే రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఏం లేదండి, నేను వీడియోలు అయితే చేయక నేను చాలా వెనకబడిపోయాను, చాలా డల్ అయిపోయిందండి. కొంచెం ఇంట్లో వర్క్ ఉంటాం, మేము బయటకు వెళ్ళి షాప్ పెట్టుకోవటం అన్నీ చూసుకుని వచ్చేసరికి నైట్ 10 అయిపోతుంది. ఇంక అందుకే వీడియోలు అయితే పోస్ట్ చేయడానికి చాలా టైం పడుతుందండి. ఇంకా నేను ఏదో ఒక వీడియో మామూలుగా ఏంటంటే ఛానల్ని అలాగ రన్ చేసుకోవడానికి ఏదో ఒక వీడియో పెట్టాలని అనుకుంటున్నానండి. చూసారు కదా, ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని ఇలా సైడ్లు మనం చూసుకోవాలండి, సమానంగా ఉన్నాయా లేదు చూసుకుంటే మనకి ఎక్కువ తక్కువ వస్తాయి అన్నమాట. ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు ఏమైందంటే సైడ్లు కలిపేటప్పుడు ఎక్కువ తక్కువ బాగోదండి. బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు అవకాశం ఉండదన్నమాట. చూడండి, ఇక్కడ షోల్డర్ దగ్గర అయితే కొంచెం రద్దు అనేది ఎక్కువ ఉంటుంది. సైడ్లు అటు ఇటు కూడాను మనం ఇలాగా సమానంగా ఉన్నాయో లేదు చూసుకుని కట్ చేసుకోవాలండి. చూసుకుని ఇప్పుడైతే నేను పైపింగ్ థ్రెడ్ అనేది వేస్తానని చెప్పాను కదండి, ఇదైతే శారీలో క్లాత్ అనమాట. ఈ శారీలో క్లాత్ని ఏం చేయాలంటే మనం క్రాస్గా ముక్కలు అనేది కట్ చేసుకోవాలండి. మీకు ఓల్ని ఏదో నేను అలాగా సింపుల్గా పెట్టి చూపిస్తున్నాను. ఇలా క్రాస్గా ముక్కలు కట్ చేసేసుకున్న తర్వాత చక్కగా మొత్తం ముక్కలన్నీ కూడాను డబల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకుని డబల్ ఫోల్డ్ మీద స్టిచ్ అంటూ వేసుకుంటూ రావాలండి. మొత్తం ఇంతే, మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవుకి ముక్కలు కట్ చేసుకుని ఇలాగ అన్నీ అటాచ్ చేసుకోవాలండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబర్ చేసుకోండి. అలాగే చిన్న లైక్ అనేది ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఛానల్ కొంచెం ముందుకు పోయే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ అండి మమ్మల్ని సపోర్ట్ చేయమని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇగో చూడండి, ముక్కలన్నీ ఇలాగ జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత డబల్ ఫోల్డ్ మీద మనం ఆ ఫోల్డ్ మీద స్టిచ్ చేసుకురావాలన్నమాట. మీకు నచ్చిద్దండి, ఎందుకంటే ఇది డబ్బా షేప్ నెక్ కాబట్టి. నేను ఇప్పటి వరకు రౌండ్ నెక్లో అలాగే మోడల్ బ్లౌజులు చూపించాను, కానీ ఇలాగ మనకి డబ్బా షేప్ నెక్ అనేది చూపించలేదండి. నేను ఫస్ట్ ఎక్కువ వాడింది అయితే డబ్బా షేప్ నెక్కేనండి. ఇలాగ పలకల మేడ అనమాట. మాకైతే పలకల మేడ డబ్బా షేప్ నెక్ అని అంటామండి, ట్రయాంగిల్ షేపు.
అలాగే ఇప్పుడు ఇలాగ మడత పెట్టిన క్లాత్ని డబుల్ ఫోల్డ్ మీద వేసుకొచ్చాం కదా, ఉక్స్ వైపు నుంచి ఒక 1/2 ఇంచ్ మార్జిన్లో ఉంచుకుని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని ఎదరికి ముందుకనమాట అలా పెట్టుకుని మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలండి. మొత్తం బ్లౌజ్ చాలా బాగుందండి, నాకు వేసుకున్నాక చాలా నచ్చింది. చూడండి అక్కడ క్రాసులు తిరిగే కాడ వంపులు తిరిగే కాడ కూడా మనం పట్టుకునే విధానం కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ షోల్డర్ దగ్గర ఖర్చులు కూడాను బ్యాక్ వైపుకే ఉండాలండి, లోపల ఖర్చులు. ఇది మొత్తం ఇలా వేసుకుంటూ రావాలి. ఇది డబ్బా షేప్ నెక్ కాబట్టి ఈ షేపు ఇక్కడ ఈ మూలలు తిరిగే కాడ మనకు ఒక ఫ్రిల్స్ అనేది పెట్టాలండి. అయితే నేను ఇక్కడ ఫ్రిల్స్ గట్టా ఏమైనా పెట్టాలంటే కనుక మీకు కుదరకపోతే నార్మల్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయచ్చు. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం పైపింగ్ థ్రెడ్ పెట్టి స్టిచ్ చేస్తాం కాబట్టి ఆ మూలలు తిరిగే కాడ కొంచెం స్లోగా పెట్టుకుని మనం చేతితోటే అదుముకుంటూ ఆ వంపులు తిప్పుకుని స్టిచ్ చేసుకోవాలండి. చాలా నీట్గా పర్ఫెక్ట్గా అన్నది బ్లౌజ్ అయితే చాలా అసలు బొటిక్లో స్టైల్లో వచ్చిందండి. బ్లౌజ్ మొత్తం చాలా నచ్చిందండి. ఇంకా నేను నాకు సొంతంగా స్టిచ్ చేసుకున్న బ్లౌజులు మొత్తం కూడాను నేను ఇలాగే స్టిచ్ చేసుకుంటానండి. ఎల్బో హ్యాండ్స్ చాలా బాగుందండి, ఈ చివరి వరకు ఇలానే సేమ్ చూసారు కదా, చాలా బాగుంది. చాలా నీట్గా కరెక్ట్గా పర్ఫెక్ట్గా అనిపించిందండి. ఈ మూలలు తిరిగే కాడ నేను కొంచెం ఘాట్లు పెడుతున్నాను చూసారు కదా కత్తెరతోటి. ఇలా ఘాట్లు పెట్టుకుంటే ఏమైందంటే మనకి ఇలా పైపింగ్ థ్రెడ్ వేసినప్పుడు వంపులు తిరిగిద్ది అనమాట, లేసి పెట్టినట్టు ఉండకుండా క్లాత్ వంపులు తిరిగిద్ది. నేను ఇక్కడ పాదం గురించి చెప్తున్నాను కదండి, నేనైతే నార్మల్ పాదంతో వేసేస్తున్నాను అనమాట. చూడండి వన్ సైడ్ పాదం అయితే వేయట్లేదు నేను. ఎక్కువ పాదాలు మనకి పైపింగ్ థ్రెడ్ తోటి రాదు కాబట్టి చాలామంది వన్ సైడ్ పాదం, లెఫ్ట్ పాదం, రైట్ పాదం అనేది వేసుకుంటారు. కానీ నేనేం పెట్టట్లేదండి. మీకు ఇంత వివరంగా ఎందుకు చూపిస్తున్నానంటే నార్మల్ పాదంతో కూడా మనం పైపింగ్ థ్రెడ్ అనేది వేసుకోవచ్చు. మీకు రెండు చూపించాను, లెఫ్ట్ రైట్ కూడా. నేను ఏదన్నా వర్క్ బ్లౌజులు వచ్చినా, ఎక్కువ పట్టు శారీల మీద బ్లౌజులు వచ్చినా నేను ఖచ్చితంగా పాదాలు అనేది మార్చుతానండి. కాకపోతే నేను పెట్టింది ఏంటంటే నేను నార్మల్ పాదంతో కూడా నేను ఈజీగా వేస్తానని చెప్పి మీకు ఇంత వివరంగా చెప్పాను అనమాట. మీకు నచ్చితే లైక్ మాత్రం ఇవ్వడం మట్టుకు మర్చిపోకండి. ఇలాగ పైపింగ్ థ్రెడ్ దాని కింద పెట్టి మనం మడత తిప్పే కాడ చూడండి ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో. మీకు ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి సిస్టర్, మీకు నచ్చితే కనుక. మనకి ఈ క్లాత్ ఎటు కావాలంటే అటు తిరిగిద్ది కాబట్టి చాలా ఈజీగా పద్ధతిగా వేసేసుకోవచ్చు. చాలామంది కూడాను ఇలాగ సిల్క్ క్లాత్లో వచ్చినప్పుడు వేయడం చాలా కష్టపడతారండి బిగినర్స్లో ఉన్నవాళ్ళు. ఈ వీడియో అయితే వాళ్ళకి బాగా పనిచేసిద్ది అనమాట. చూసారండి మా ఇంటి చుట్టూరు కోడి పుంజులు ఉంటాయి మా ఇంటి పక్కన వాళ్ళకి. వాళ్ళ పుంజులు అసలు అరిసినట్టే ఉంటాయండి బాబు. అసలు ఎంత స్లోగా నేను లోపలికి వచ్చి డోర్లు పెట్టుకుని వాయిస్ ఓవరిస్తాను. ఈ మూలలు తిరిగే కాడ కూడా నేను ఈ వంపుల దగ్గర ఎలా పట్టుకుంటున్నాను అనేది క్లారిటీగా ఉంటుందండి. చూసి మీరు కట్ చేసుకుని స్టిచ్ చేసుకోండి. ఈ వంపులు తిరిగే కాడ చాలా పైపింగ్ థ్రెడ్ని మన క్లాత్ తోటి నొక్కు పెట్టి ఆ థ్రెడ్ మీద నుంచి దారం రావాలండి. ఆ సూది అక్కడ పడాలి ఆ మూలలు తిరిగే కాడ, ఎందుకంటే ఆ మూలలు లావుగా ఉబ్బుగా వస్తాయి ఒక్కోసారిన. చూడండి పైపింగ్ థ్రెడ్ వేసేటప్పుడు ఈజీగా వేసుకోవచ్చు అనమాట. పలకల మేడకి చాలామందికి రాదు, అక్కడ మూలల కాడ పోగొట్టేస్తారు. కానీ అలా ఏమి ఉండదండి, రౌండ్ నెక్లకి ఎవరైనా వేస్తారు ఈజీగా. పలకల మేడకు ఒకటి, అలాగే మనకి నక్లిస్ మేడ అంటారు కదా, స్టార్ నెక్, మాకైతే నెక్లెస్ అంటారు, స్టార్ నెక్ కూడాను అలా మూలలు తిరిగే కాడ అలాగే వేయాలండి. చూడండి నేను చివరికే ఉక్స్ భాగం దగ్గర నుంచి కాజా భాగం దాకా స్టిచ్ చేసుకుంటూ వచ్చాను. ఎలా మడత పెట్టి స్టిచ్ చేశాను చూసారు కదా. నచ్చితే చిన్న లైక్ అనేది ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నేను వీడియోలకి ఎక్కడ కూడా వెనకబడిపోకుండా స్లోగా అయినా సరే 2 రోజులకి ఒకటైనా 3 రోజులకి ఒకటైనా నేను కటింగ్ వీడియోలు కానీ స్టిచ్చింగ్ వీడియోలు కానీ పోస్ట్ చేయాలని అనుకుంటున్నానండి. వీడియో నా ఛానల్ ఆగిపోకూడదని. ఎందుకంటే మానిటైజేషన్ జరిగింది, డాలర్లు పడుతున్నాయి, పడే టైంలో మేము ఇలా షాప్ పెట్టడం నాకు ఎందుకు ఇలా జరిగిందని చాలా బాధ కలుగుతుంది. ఇది వదులుకోలేను, అది వదులుకోలేను. అది జీవనాధారం, ఇప్పుడు బతికేదంతా మేము దాని మీద అవుతుంది కాబట్టి. ఎందుకంటే మా ఆయన గారు ఏ పనికి వెళ్ళట్లేదు, ఇప్పుడు దాని మీదే మేమిద్దరం కూడాను. మా పిల్లల చదువులకైనా మేము తీసుకున్న ఈఎంఐలకైనా నా ఫోన్ కొనుక్కున్నానండి. మొత్తం కూడాను ఫోన్ ఈఎంఐలు అయితేనే డోక్రాలు అన్నీ నెల వచ్చేసరికి 15,000 రూపాయలు కట్టాలి. ఆయనకి పని లేదనమాట. అందుకోసం మేము ఇది డెసిషన్ తీసుకుని ఈ నిర్ణయం మేము చేస్తున్నామండి. చూసారు కదా పైపింగ్ థ్రెడ్ వేసిన తర్వాత దాని పక్క నుండి
ఒక స్టిచ్ అనేది ఒక 1/2 ఇంచ్ మార్జిన్లో స్టిచ్ చేస్తే మనకు ఆ పైపింగ్ థ్రెడ్ పైకి లేకుండా ఉంటుంది అనమాట. ఈ హ్యాండ్స్ని కూడాను నేను అటాచ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ షోల్డర్ దగ్గర మెయిన్ పాయింట్ దగ్గర పెట్టేసి మనకి షోల్డర్ దగ్గర నుంచి మనకి చంకల దగ్గర క్లాత్ ఎంత అవసరమైతే అంతే ఉంచుకుని నేను ఎక్కువ కట్ చేసుకుంటానంటే, ఎందుకంటే నా ఈ హ్యాండ్స్ లావు ఉంటాయి కాబట్టి ఎక్కువ పెట్టుకుంటాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనకి చంకలోతు తీయాలి. ఫ్రంట్ పార్ట్కి చంకలోతు తీయాలి. చూడండి చంకలోతు ఏ విధంగా తీస్తున్నాను. మనకి ఎంత తీయాలో నేను చాలా వీడియోల్లో ఉందండి. నేను ఎందుకంటే నాదే కాబట్టి బాగా చేయి తిరిగి ఉంటుంది కాబట్టి, నా బ్లౌజే కాబట్టి నేను చాలా ఈజీగా కటింగ్ చేస్తాను. చూడండి బయట ఎవరో పిలిచారండి, అందుకే నేను బయటకు వెళ్ళి రావాల్సి వచ్చింది వీడియో ఆపి. చూడండి మెయిన్ పాయింట్ దగ్గర షోల్డర్ దగ్గర అక్కడ మనం సూది దింపి నీడులు అక్కడి నుంచి ఒక సైడ్ అనేది వేసుకుంటూ రావాలండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి అయితే స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు ఈ సైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఈ క్లాత్ని బయటకు తీసేసి ఇప్పుడు రెండో సైడ్కి ఇలా వేసుకుంటాను అనమాట. మొత్తం ఒకేలాగా వేస్తే మనకు ఒకటి ఎక్కువ వస్తుంది, ఒకటి తక్కువ వస్తుంది. అదే మెయిన్ పాయింట్ షోల్డర్ దగ్గరే మనకు ఆ పాయింట్ దగ్గర నీడిల్ దింపి మనం ఒక సైడ్ వేసిన తర్వాత రెండో సైడ్ ఇలా స్టిచ్ చేసుకుంటే కనుక వస్తే బ్లౌజ్ పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అనేది వస్తుందండి. ఎక్కడ కూడాను మనకి ఎక్కువ తక్కువ అనేది రాదు. చూసారు కదా నాకు కరెక్ట్గా వచ్చింది బ్లౌజ్. నేను కొలతలు కరెక్ట్గా తీసుకున్నప్పుడు కొలతలు కరెక్ట్గానే వస్తాయండి బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు. ఇప్పుడు మనం దీనిపైనుంచి డబుల్ స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. మీకు నచ్చితే మర్చిపోకండి ఫ్రెండ్స్, ఒక చిన్న లైక్ మాత్రం ఇవ్వండి. మేము ఇంత ప్రయత్నం చేసి వీడియో పెట్టేది ఒక లైక్ కోసమేనండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఒక నలుగురికి వీడియో అనేది చేరువవుద్ది కాబట్టి ప్లీజ్ అండి నాకు ఒక లైక్ అనేది ఇవ్వండి. మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ అనేది చేస్తున్నానండి. నాకైతే ఫుల్ హ్యాపీ అండి ఈ బ్లౌజ్ కలర్. నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం, ప్రాణం అనమాట. ఈ కలర్లో ఎక్కువ నేను మొదట్లో ఎక్కువ నాకు పెళ్ళైన కొత్తలో ఎక్కువ లంగా ఓనీలు, ఎక్కువ డ్రెస్సులు, ఎక్కువ ఈ కలరే ఎక్కువ బ్రింజల్ కలర్లు అంటే నాకు చాలా ఇష్టం అండి. అలాగే నాకు బ్లాక్ అన్నా, బ్రింజల్ కలర్ అన్నా, పింక్ అన్నా చాలా ఇష్టం అండి. చూసారు కదా ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో. ఎందుకంటే ఇక్కడ శారీ క్లాత్ కనిపిస్తుంది కదా, బ్లౌజు హ్యాండ్స్ పొడవు పెట్టుకోవడం వల్ల నాకు క్లాత్ సరిపోలేదండి. చాలా బాగుంది. సైడ్లు అనేది ఇప్పుడు అటాచ్ చేసేస్తాను అనమాట. ఆది బ్లౌజ్ తోటి కొలతలు ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను. హ్యాండ్స్కి కూడా నేను పైపింగ్ థ్రెడ్ అనేది వేసేసానండి. మీకైతే వీడియోలోను చూపించట్లేదు. హ్యాండ్స్ అనేది పైపింగ్ థ్రెడ్ తోటి వేసాను. కొంచెం కెమెరాని కొంచెం పైకి పెట్టుకున్నాను అనమాట. దానివల్ల అయితే కొంచెం నాకు ఈ స్కిన్ అనేది కనిపించిందండి, ఏమనుకోవద్దు ప్లీజ్ అండి. మంచి మంచి వీడియోలతోటి మీ ముందరకు రావాలని నేనైతే చాలా అంటే చాలా మిస్ అయిపోతున్నానండి. చాలా బాధపడిపోతున్నానండి. లోపల నా ఛానల్ ఏమైపోద్దో. ఎంతో కష్టపడి నాది ఎన్ని నెలలు కష్టం అండి, 8 నెలలు కష్టం ఉంది దీని మీద. ఎంత శ్రమతోటి నేను ఓర్చుకుని ఈ వీడియోలు చేశానో నాకు మాత్రమే తెలుసండి. ఇప్పుడు షేప్ బెల్ట్ని మనకి షేప్ బెల్ట్ ఉక్స్ పట్టిదే, కాజా పట్టిదే ఇలాగ ఆది కొలుచుకోవాలండి. అలాగే బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్లోనూ నేను డాట్లు వేసుకోవడానికి చూస్తారు కదా, డాట్లింగ్ నేను మార్కింగ్ చేసుకున్నాను కదండి. మార్క్ చేసుకున్న వైపు నుంచి డాట్లు వేస్తున్నాను చూడండి. నా బ్లౌజ్ చూసిన తర్వాత అన్నారండి అందరూ, ఇంత బాగా అయితే కుట్టుకుంటున్నావు, మాకు ఎందుకు కుట్టవని అడిగారండి. నాకు కోపం వచ్చింది ఆ మాటకి. ఎవరికైనా నేను బాగానే కుడతాను బ్లౌజులు, నాకు రిమార్క్ అనేది లేదండి. బ్లౌజ్ బాగా రాలేదు, నువ్వు బాగా స్టిచ్ చేయలేదు అన్న పేరైతే నాకు లేదండి. నాకు ఇక్కడ మా బజార్లోను ఎవరైనా సరే పలానా రత్న తులసి అని అంటే ఆవిడ బ్లౌజులు బాగా స్టిచ్ చేద్ది. కాకపోతే నేను నా దగ్గర ఉన్నది ఏంటంటే చూడండి, కొంచెం లేట్గా ఇస్తాను అనమాట, త్వరగా ఇవ్వను. నేనే చెప్తున్నాను, అర్జెంట్ బ్లౌజులు వస్తే నాకు అర్జెంటుగా నాకు చేతిలో మనీ పడిపోయి అయితే స్టిచ్ చేసేదాన్ని. అబద్ధం ఆడకుండా చెప్తున్నానండి. ఎందుకంటే మనకి ఈఎంఐలు ఉన్నాయి, పిల్లలతో ఉంటున్నాం కాబట్టి అవసరం ఉంటుంది కాబట్టి నాకు తొందరగా డబ్బులు ఇచ్చే వాళ్ళకైతే నేను తొందరగా స్టిచ్ చేసి ఇచ్చేస్తానండి. అలాగే నాకు లేట్గా డబ్బులు ఎవరైతే ఇస్తారో వాళ్ళే నేను బట్టలు ఆపుతాను అనమాట. చూడండి ఇలాగ బ్యాక్ పార్ట్కి మనకి డాట్లు అయితే వేసుకోవడం అయిపోయిందండి. సైడ్ బ్యాక్ పార్ట్లో కూడా నేను మనకి నడుము లూజ్ ఎంత ఉందో అనేది మార్కింగ్ ముందే పెట్టుకున్నానండి నేను. ఇప్పుడు హ్యాండ్స్ అనేది కలిపేస్తున్నాను చూస్తారు కదా, హ్యాండ్స్ లూజ్ ఎంత ఉందో చూసుకోండి. ఇలాగా సమానంగా పెట్టుకుని హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకుని దానికి మార్క్ పెట్టేసుకుని దాని మీద నుంచి ఒక స్టిచ్ అనేది రఫ్ చేసుకుంటూ వస్తే మనకు ఇక్కడ స్టిచ్ చేసిన దగ్గర రఫ్ చేయకపోతే కుట్లు ఇడిపోతాయండి. అలాగే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సమానంగా ఉండాలి ఖర్చులు అనమాట. ఈ సమానంగా ఇక్కడ ఉండడం కోసం ఒక సూది అనేది మన దగ్గర ఇలాగ సూదులు నీడులు ఉంటాయి కదండి, ఆ నీడులు అనేది అలా పెట్టేసి ఉంటే చక్కగా మనకి నీట్గా వచ్చేస్తుందండి. ఎక్కువ తక్కువలు రావు, ఉబ్బులు రావు. బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. చంక లూజ్ అనమాట ఇది నేను పెట్టింది.
చాలా బాగుందండి బ్లౌజ్ మాత్రానికి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి మమ్మల్ని కూడాను. చిన్న చిన్న ఛానల్ని సపోర్ట్ చేస్తేనే కదండి మాలాంటి వాళ్ళు కొంచెం పైకి అనేది రాగలుగుతాము. ఇంకాను మంచి వీడియోలతో అయితే మీకు చూపించాలని అనుకుంటున్నానండి. సైడ్లో నేను ఇక్కడ డ్రాయింగ్ చేసి పెట్టాను కదా మార్కింగ్ ఆల్రెడీ, అక్కడికి నేను స్టిచ్ చేసుకుంటూ వచ్చేసానండి. ఒక సైడ్ అయితే చూపించాను, ఇంకా రెండో సైడ్ అయితే చూపించలేదండి. ఈ స్టిచ్చింగ్ పక్క నుంచి 2-3 కుట్లు అనేది మనం నీట్గా చివరి నుంచి మనకి ఫస్ట్ నుండి చివరి వరకు ఇలా స్టిచ్ కనుక చేసుకుంటూ వస్తే మనకి కుట్లు అనేది వాళ్ళకి లూజ్ అయినా టైట్ అయినా స్టిచ్ చేసుకోవడానికి మనం పక్కన వేసుకుంటేనే వాళ్ళకి ఉప్పుకోవడానికి కుదిరిద్దండి. కొంతమంది కుట్ల మీద కుట్లు వేసేస్తారు, అస్సలు వాళ్ళు ఉప్పుకోవడానికి కూడా టెన్షన్ పడిపోయి మిషన్ కుట్టే వాళ్ళని బండబూతులు తిడతారండి, మామూలుగా కాదు. చూడండి నేను చూపిస్తున్నాను. నేను మార్కింగ్ తోటి ఎందుకు మీకు ఇలా గీత గీసి చూపిస్తున్నానంటే నేను పక్కనే చక్క స్టిచ్చింగ్ కుట్లు అనేది వేసాను అనమాట. చాలా బాగుందండి. ఇక్కడ మనకి ప్లస్ గుర్తు కూడా వచ్చింది చూడండి, చంక పార్ట్లోను ప్లస్ గుర్తు అయిపోయింది. నాకైతే బ్లౌజ్ పూర్తి అయిపోయిందండి. ప్లీజ్ అండి కామెంట్ చేయండి. బ్లౌజ్ నచ్చితే కనుక తప్పనిసరి కామెంట్ చేయండి. నన్ను కూడా ఆదరించండి, సపోర్ట్ చేయండి. నేను హ్యాండ్స్ తొడుక్కుని చూపించాను కదా, ఎంత బాగుందండి. నాకు ఈ బ్లౌజ్ ఎప్పుడెప్పుడు వేసుకుందామా, ఈ శారీ ఎప్పుడు కట్టుకుందామా అని ఎంత ఎదురు చూసానండి. అయితే ఇదిగో చూడండి ఎంత బాగుందో. నేను ఆల్రెడీ ఆపుకోలేక వేసుకుని చూపించేస్తున్నాను అనమాట. మీరు సపోర్ట్ చేస్తేనేనండి నా వీడియోలు కొంచెం ముందుకు పోతుంది. మంచి వీడియోలతో అయితే రాగలుగుతాను. ఇంకా బ్లౌజులు నా వరకే చాలా ఉన్నాయండి. దగ్గర 10 శారీస్ వరకు ఉన్నాయండి నేను స్టిచ్చింగ్ చేసుకునేవి. చూసారు కదా చంక్ పార్ట్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందనేది. బ్లౌజ్ మొత్తం పూర్తయిపోయిందండి. ఇప్పుడు ఆది బ్లౌజు ఈ కొత్త బ్లౌజు స్టిచ్చింగ్ కరెక్ట్గా కుదిరిందా లేదా, ఎక్కువ తక్కువ వచ్చినాయా లేదా అన్నది కూడా చూపిస్తాను చూడండి. నేను వేసుకున్న బ్లౌజ్ నా ఒంటి మీద ఉంది చూసారు కదా, ఒంటికి అతుక్కున్నట్టు ఉండాలండి. ఎక్కడైనా లూజ్ వస్తే నాకు నచ్చదండి అసలు. బ్లౌజు లూజ్ లేకుండా ఒంటికి అతుక్కునేలాగా ఉంటాయి నా బ్లౌజులు మొత్తం కూడా. నా బ్లౌజులు చూసిన వాళ్ళే అంటారండి. ఇంకో చూడండి బ్లౌజు ఒక్క 1 ఇంచ్ అనేది ఎక్కువ ఉందన్నమాట బ్యాక్ పార్ట్ లూజు. ఆ 1 ఇంచ్ ఎందుకు ఎక్కువ ఉందంటే చూసారు కదా, ఇప్పుడు అటొక స్టిచ్ ఇటొక స్టిచ్ 1/2 ఇంచ్ మార్జిన్లో కనుక మనం వేసినట్లయితే సరిపోద్ది. నేను ఆల్రెడీ వేసేసానండి. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని ముందుకు పోవడానికి కొంచెం ఆదరించండి. ఒక సైడ్ వేసుకున్నాను, రెండో సైడ్ కూడా వేసుకుని చూపిస్తున్నాను. ఇలా చేశానని గట్ట ఏమనుకోవద్దండి, బ్యాడ్ కామెంట్లు గట్ట ఏం పెట్టొద్దండి ప్లీజ్ అండి. మీకోసమే నేను ఈ వీడియోలను ఇలా వేసుకుని చూపించడం జరిగిందండి. నాకు నా ఛానల్లో పెట్టిన వీడియోలు ప్రతి ఒక్క వీడియోలను చూడండి, మీకు నచ్చిద్ది. నచ్చితే కనుక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబర్ చేసుకోమని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానండి. నచ్చితే చిన్న లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మొత్తం బ్లౌజ్ అంతా ఇలా ఉందండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.